ఏ పార్టీకి మెజార్టీ రాని మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పురపాలికలు పదుల సంఖ్యలో ఉండగా వీటిలో చైర్మన్ పదవి కోసం ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులతో ప్రధాన పార్టీలు చర్చలు, సర్దుబాటు ప్రయత్నాలు ప్రారంభించారు. పలు చోట్ల ఇండిపెండెంట్లు, ఇతరులు కింగ్ మేకర్లుగా మారే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ఎక్స్ ఒఫీషియో సభ్యుల ఓట్లు తుది ఫలితాన్ని నిర్ణయించే స్థితిలో ఉన్నాయి. మరికొన్ని హంగ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కీలకంగా ఉండడంతో వీటిని ఏ రెండు పార్టీలు కలుస్తాయన్న అంశంపై రాజకీయ ఆసక్తి నెలకొంది. మొత్తానికి హంగ్లో కింగులెవరనే ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర సమీకరణాలకు తెరలేపాయి. దాదాపు 30కి పైగా మున్సిపాలిటీలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ అనిశ్చితిని అవకాశంగా మార్చుకొని అధికార కాంగ్రెస్ పార్టీ పట్టణ పాలనపై పట్టు సాధించే దిశగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. ఫలితాల్లో తేడా ఉన్న రాజకీయ లెక్కల్లో ముందంజలో నిలిచే ప్రయత్నం చేస్తుంది. హంగ్ మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే గెలిచిన ఇండిపెండెంట్లలో చాలా మంది కాంగ్రెస్ రెబల్స్ కావాలి. టికెట్ రాకపోవడంతో బరిలోకి దిగి గెలిచిన వీరు ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో హంగా ఉన్న అనేక మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెజార్టీకి తక్కువ దూరంలో నిలిచిన చోట్ల ఎక్స్ ఒఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఉన్న ఈ ఓటు హక్కు చైర్మన్ ఎన్నికల్లో తుది ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు ఉండటం వల్ల ఈ అంశం పెద్ద ప్లస్ గా మారుతుంది. ఇప్పటికే గెలిచిన సీట్లతో పాటు ఇండిపెండెంట్ల మద్దతు, ఎక్స్ అఫీషియో ఓట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పట్టు సాధించేలా వ్యూహాలు సిద్ధం చేస్తుంది. రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా స్వతంత్రులు అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం సహజమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి పనులకు నిధులు రాకపోవచ్చన్న భయం వారిలో ఉంది. అధికారంతో ఉంటేనే వార్డుల అభివృద్ధి సాధ్యమని భావనతో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని ఫిరాయింపులు జరిగే అవకాశాన్ని కూడా కొట్టిపారేయారు. ఫిబ్రవరి 16న కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్లు, చైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు గెలిచిన సభ్యులను కాపాడుకోవడం, ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకోవడం ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది. ఫలితాల్లో హంగ్ ఉన్న తుది ఫలితాల్లో అధికార బలం ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో కింగ్ మేకర్గా ఇండిపెండెంట్లు, కొన్ని చోట్ల బజాపా, మరికొన్ని చోట్ల ఎక్స్ అఫీషియో సభ్యులు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. మొత్తంగా చూస్తే హంగ్ మున్సిపాలిటీలో రాజకీయాలు చదరంగాన్ని తలపిస్తున్నాయి. సంఖ్యలు ఒకలా ఉన్న వ్యూహాలు మాత్రం తేడాగా ఉన్నాయి. ఇండిపెండెంట్ల మద్దతు, ఎక్స్ అఫీషియో ఓట్లు, రాజకీయ సమీకరణాలే తుది ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇండిపెండెంట్ల మద్దతు, అధికార బలం, వ్యూహాత్మక సమన్వయం ఇవన్నీ కలిసొచ్చే సూచనలు ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల బీఆర్ఎస్, బీజేపీ కూడా కింగ్ మేకర్ పాత్రలోకి రావడం వల్ల చివరి నిమిషం వరకు రాజకీయ ఉత్కంఠ కొనసాగడం ఖాయం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.